నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నేను మీ భవానీ బేషన్ స్వీట్ చేసి మీ ముందుకు తీసుకొచ్చానండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు బేసన్ స్వీటు. పిల్లలు అప్పుడప్పుడు స్వీట్ తినాలని అడిగినప్పుడు కానీ, మనకు స్వీట్ తినాలని అనిపించినప్పుడు కానీ ఇలా స్వీట్ చేసుకొని తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక కప్పుతోని షుగర్ని తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. ఏ కప్పుతోనైతే షుగర్ తీసుకున్నామో అదే కప్పుతోని 2 కప్పుల వరకు వాటర్ని పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని షుగర్ అంతా కరిగే వరకు వాటర్ని మంచిగా మరిగించుకోవాలి. షుగర్ మంచిగా కరిగిన తర్వాత ఫుడ్ కలర్నైనా కుంకుమ పువ్వునైనా వేసేసుకోవాలి. నా దగ్గర కుంకుమ పువ్వు లేదు, ఫుడ్ కలర్నే వేసేస్తున్నాను. ఫుడ్ కలర్ని వేసేసిన తర్వాత మంచిగా మరిగించుకొని పక్కన పెట్టేసుకొని చల్లగా చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 1 స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకొని బాదము కాజును తీసుకొని కొంచెము క్రష్ చేసి వేసేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. బాదము కాజు వేయడం వల్ల బేసన్ స్వీటు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా దోరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఏ కప్పుతోనైతే మనము షుగర్ తీసుకున్నామో అదే కప్పుతోని నెయ్యిని తీసుకోవాలండి. నెయ్యి మాత్రమే తీసుకోవాలి. ఇందులోకి 3/4 కప్పు వరకు నెయ్యిని వేసేసుకోవాలి. నెయ్యి కరిగేంత వరకు వేడి చేసుకుంటే చాలు, మరీ మరగనవసరము లేదు. ఇలా వేడైన తర్వాత మనము అదే కప్పుతోని శనగపిండిని వేసేసుకోవాలి. షుగర్ని తీసుకున్నాము, నెయ్యిని తీసుకున్నాము కదా, ఇప్పుడు శనగపిండిని కూడా అంతే తీసుకోవాలి. మనము వేడైన నెయ్యిలో శనగపిండిని వేసేసుకొని ఉండలు లేకుండా గరిటెతో కలుపుతూ ఉండాలి. కలరు మంచి మారేంత వరకు, మనకి మంచి అరోమా వచ్చేంత వరకు శనగపిండిని ఇలాగే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయింది చూడండి. కలర్ చేంజ్ అయిన తర్వాత మంచి అరోమా వస్తుంది. అప్పుడే మనము షుగర్ వాటర్ని వేసేసుకోవాలి. చూడండి, బబుల్స్ ఎంత బాగా వస్తుందో. ఇలాంటి టైంలోనే మనము కొంచెం కొంచెంగా షుగర్ వాటర్ని వేసుకుంటూ శనగపిండిని మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇది దగ్గర అవుతూ ఉంది. దగ్గర అయినా కొద్దీ మనము కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకి తిక్కుగా రెడీ అవుతుంది. అప్పుడే బేసన్ స్వీటు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, కలుపుతూ ఉంటే ఎలా దగ్గరికి అవుతుందో. ఇలా దగ్గరికి అయినాకనే మనము మరి కొంచెము వాటర్ని వేస్తూ కలుపుతూ ఉండాలి. పూర్తిగా దగ్గర అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. 3 ఇలాచిని దంచి వేసేసుకోవాలి. చూడండి, ఇలాచిని మంచిగా క్రష్ చేసి వేసేసుకోవాలి. చేతితో నలిసి వేసేసుకోవాలి. ఇలాచి పౌడర్ వేయడం వల్ల స్మెల్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బాదము కాజుని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఇలాగే మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చల్లగైన తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకొని మంచిగా ప్లేటు నిండా ఇలా రౌండ్గా ఉంటుంది కదా, మీ దగ్గర ఏ ప్లేట్ అయినా పర్వాలేదు, ఒక ప్లేట్లో వేసేసుకొని స్మూత్గా అనేసి పైన మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక అరగంట తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. బేసన్ స్వీట్ మాత్రము మనం చాక్లెట్లు తిన్నా స్వీట్ తిన్న ఫీలింగ్ వస్తుంది, అంత బాగుంటుంది. స్వీట్ అయితే ఎంత టేస్టీగా తింటారో. ఇది మొత్తము మనము షుగరు, నెయ్యి, శనగపిండేనండి. బాదము కాజు మాత్రమే వాడాము, ఇలాచి వాడాము, ఇంకా ఏమీ లేదండి ఇందులోకి. అంత బాగుంటుందండి, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా పీసెస్ లాగా కట్ చేసి నేను ఒక ప్లేట్లో పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇలా కట్ చేసిన ముక్కలు ఒక బాటిల్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసి పిల్లలకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇవ్వచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయడము మర్చిపోకండి. నా వీడియోకి లైక్ కొట్టండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.